మోస్ట్ బేసిక్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఎలా యూజ్ చేయాలో చెప్తాం. అదే ఎయిర్ డ్రాప్ అనమాట. సో మీ యాపిల్ ఫోన్ల నుంచి కానీ, లేకపోతే మ్యాక్బుక్ నుంచి కానీ, లేకపోతే ఇంకో మ్యాక్బుక్ నుంచి వేరే మ్యాక్బుక్కి, ఫోన్ నుంచి మ్యాక్బుక్కి, మ్యాక్బుక్ నుంచి ఫోన్కి డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి మోస్ట్ కామన్గా యూజ్ అయ్యేదైతే ఎయిర్ డ్రాప్, మ్యాక్బుక్ ఎయిర్ డ్రాప్. సో అది ఈరోజు ఎలా యూజ్ చేయాలో చూపిస్తాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇక్కడైతే ఆప్షన్ ఉంటుంది ఎయిర్ డ్రాప్ అని, కంట్రోల్ ప్యానెల్ కాడ ఎయిర్ డ్రాప్ ఎవ్రీవన్ పెట్టుకొని ఆన్ చేసేయండి. తర్వాత మీ ఫోన్లోకి వెళ్ళి ఎయిర్ డ్రాప్ ఆప్షన్ ఉంటుంది కదా ఐఫోన్కి, వెనకాల నుంచి చూపిస్తా. సో చూపి, ఇక్కడ ఎయిర్ డ్రాప్ అనేది ఎవ్రీవన్ పెట్టండి. తర్వాత ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. ఏదైతే ఫోటో చెప్పి, సపోజ్ ఈ ఫోటో అనుకోండి, పారడైజ్ షేర్, ఇంకా కింద ఆప్షన్ వస్తుంది మీకు ఎయిర్ డ్రాప్ అని. దాని మీద టైప్ చేస్తే చాలు, ఇక్కడైతే మీ మ్యాక్బుక్ డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. సో దాని మీద టచ్ చేస్తే ఇక్కడ మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఇతను పలానోడు మీకు ఏదో పంపాలనుకుంటాడు, యాక్సెప్ట్ డిక్లైన్ రెండు చేయొచ్చు. సో యాక్సెప్ట్, ఓపెన్ ఇన్ ఫోటో, డైరెక్ట్ డౌన్లోడ్ అయిపోతుంది అన్నమాట. సో ఇలా అయితే మీరు ఫోన్ నుంచి డైరెక్ట్గా ఇక్కడ పంపవచ్చు. అదే మ్యాక్బుక్ నుంచి ఫోన్కి పంపాలనుకున్న సేమ్, దీన్ని సెలెక్ట్ చేసుకొని షేర్ ఉంటుంది ఇక్కడ ఆప్షన్ పైన, ఆ షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ అతని ఎవరిదైతే ఫోన్ ఉందో అతని ఫోన్ కనబడుతుంది. దాన్ని ప్రెస్ చేస్తే మళ్ళీ దానికి నోటిఫికేషన్ కడతారా, తనకి ఇలా నోటిఫికేషన్ వస్తుంది. సో తను కూడా సేమ్ యాక్సెప్ట్ డిక్లైన్ చేయవచ్చు అనమాట. సో ఇలా మీరు వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ, ఫైల్స్ కానీ చాలా ఫాస్ట్గా, చాలా ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు యూజింగ్ ఎయిర్ డ్రాప్. థ్యాంక్ యూ.